హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందు వస్తూ ఉంటాయి. ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే ఎస్ఎస్సి నుంచి అయితే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ సిటీ అండ్ డేట్స్ అయితే రిలీజ్ కావడం జరిగాయి. ఆ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు వెబ్సైట్ వచ్చేసరికి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేరెన్స్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ఇది కనిపిస్తుంది కదా, జీడీ కానిస్టేబుల్ జీడీ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎగ్జామ్ 2025 ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అడ్మిషన్స్ సర్టిఫికేట్ అయితే మనకి రావడం జరిగాయి. సిటీ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి లాగిన్ అని కనబడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న మీ యొక్క యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న అడ్మిషన్ సర్టిఫికేట్ కింద గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, ఇదైతే క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది, చెక్ స్టేటస్ ఫర్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేసి. ఇక్కడ ఎగ్జామినేషన్ దగ్గర సెలెక్ట్ చేయాలి. ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కదా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ సెలెక్ట్ చేస్తాం. ఇయర్ వచ్చేసరికి 2025 అని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతున్న చెక్ స్టేటస్ కనబడుతుంది కదా, ఈ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అనేవి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా, మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మన యొక్క ఎగ్జామ్స్ సిటీ, ఎగ్జామ్ డేటు, మన షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే డీటెయిల్స్ వస్తాయి, రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి కిందన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.